హలో ఫ్రెండ్స్, మనకి కోహాలో సీరియల్స్ మాడ్యూల్ గురించి తెలుసుకుందాం. సీరియల్స్ మాడ్యూల్ అంటే జర్నల్స్ మేనేజ్మెంట్కి సంబంధించి మనం ఈ వీడియోలో మనం న్యూ సబ్స్క్రిప్షన్, ఇష్యూస్ జనరేషన్ అండ్ ఇష్యూస్ రిసిప్ట్ గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ వాటిల్లో మనకి ఎలా ఇన్వాయిస్ ప్రాసెసింగ్ ఎలా చేయాలి, బ్యాక్ వాల్యూమ్స్ ఎలా జనరేట్ చేయాలనేది తర్వాత వీడియోస్లో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం న్యూ సబ్స్క్రిప్షన్, ఇష్యూస్ జనరేషన్, మనం అలాగే ఇష్యూస్ రిసీవింగ్ ఎలా చేసుకోవాలి, వాటిని ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకి ఇంకో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే జర్నల్స్ మాడ్యూల్స్ సంబంధించిన ఇన్వాయిస్ ప్రాసెసింగ్ జనరల్ మాడ్యూల్కి లింక్ ఉండదు, బడ్జెట్ దీనికి లింక్ ఉండదు. మనం అక్విజిషన్లోకి వెళ్ళి బడ్జెట్ దగ్గర అక్కడ ఇన్వాయిస్ ప్రాసెసింగ్ చేయాలి, కానీ ఈ మాడ్యూల్ నుంచి డైరెక్ట్గా లింక్ లేదన్నమాట. బడ్జెట్లోకి వెళ్ళి అక్కడ అక్విజిషన్లో చేసుకోవచ్చు, దానికి లింక్ ఉంటుంది, కానీ సీరియల్ మాడ్యూల్కి డైరెక్ట్గా బడ్జెట్కి లింక్ ఉండదు అన్నమాట. అది దీంట్లో కోహాలో మనం గమనించాల్సిన విషయం. మనం దాని సబ్స్క్రిప్షన్ సంబంధించిన ఇన్వాయిస్ అంతా అక్విజిషన్లో చేసుకోవాల్సింది అన్నమాట. ఇక్కడ సీరియల్స్ సెక్షన్కే వెళ్తామన్నమాట. సీరియల్స్ని క్లిక్ చేయాలన్నమాట. సిరీస్లో న్యూ సబ్స్క్రిప్షన్ అన్నమాట. న్యూ సబ్స్క్రిప్షన్కి వెళ్తాం అన్నమాట. న్యూ సబ్స్క్రిప్షన్ క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తే మనకి ఫస్ట్ వెండర్ అడుగుతుంది అన్నమాట. వెండర్ ముందే రికార్డ్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ మళ్ళీ మనం వెండర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మనం ఫస్ట్ వెండర్ని ఎంట్రీ చేయాలన్నమాట. ఆల్రెడీ చేసి ఉండాలి ముందే. మనం వెండర్ అక్విజిషన్లో వెండర్స్ రిజిస్ట్రేషన్ ఉంటుంది అన్నమాట, మనం అక్కడ చేసి ఉండాలన్నమాట. ఇక్కడ మనకి వెండర్ అక్విజిషన్లోకి వెళ్ళేసి వెండర్ ఉంటే ఆల్రెడీ సెట్ చేయాలా, లేకపోతే ఇక్కడ న్యూగా వెండర్ రిజిస్ట్రేషన్ చేయాలన్నమాట. ఇక్కడ నేను డెసిడాక్ జర్నల్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది తీసుకుంటాను. దాని వెండర్ అంటే మనకి డెసిడాకే దానికి వెండర్ అన్నమాట. దాని డీటెయిల్స్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట. దాన్ని ఎంట్రీ చేస్తాను. న్యూ వెండర్ అని క్లిక్ చేసేసి యాడ్ అక్కడ మనకి డెసిడాక్ అనేది మనం ఇస్తాం అన్నమాట. వెండర్ నేమ్ దగ్గర మనం ఇది ముందే రిజిస్ట్రేషన్ కూడా చేసి పెట్టుకోవచ్చు. చేసుకొని ఇక్కడ దాని డీటెయిల్స్ అంటే అడ్రస్, వెండర్ అడ్రస్ అని మనం ముందే రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. అక్విజిషన్ సెక్షన్లో దాంట్లో అక్విజిషన్లో ఉంటుంది అన్నమాట. ఇది వెండర్ రిజిస్ట్రేషన్. మనకి వెబ్సైట్ కూడా నేను అక్కడ పేస్ట్ చేశాను. ఇంకా ఈ డీటెయిల్స్ అన్నీ పెద్ద ఏమి ఇవ్వాల్సిన యాక్టివ్లో ఉంటుంది అన్నమాట వెండరు. ఇంక ఈ డీటెయిల్స్ అంతా మనం పెద్ద ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు, రూపీస్లోనే ఉంటుంది అన్నమాట. కింద ఏమైనా నోట్ ఉంటే నోట్ మెన్షన్ చేయాలి, లేకపోతే సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డెసిడాక్ తోటి మనకి ఇక్కడ వెండర్ సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం అక్కడ మళ్ళీ సబ్స్క్రిప్షన్ దగ్గర మనం ఇక్కడ న్యూ సబ్స్క్రిప్షన్ క్లిక్ చేసాం కాబట్టి దాంట్లో వెండర్ మనకి ఇక్కడ సెర్చ్ చేయాలి. సెర్చ్లోకి వెళ్తే మనకి ఇక్కడ వెండర్ పక్కనే సెర్చ్ ఫర్ వెండర్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వెండర్ని సెర్చ్ చేయొచ్చు అన్నమాట. మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ డెసిడాక్ అని కొట్టి నేను ఓకే చేస్తున్నాను. చేస్తే మనకి అది ఉందా లేదా అక్కడ వెండర్ రిజిస్ట్రేషన్ అయిందా మనకు చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఉందన్నమాట. ఇక్కడ ఇప్పుడు చూస్ చేసుకోవాలన్నమాట, సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ వెండర్ వచ్చేస్తుంది, వెండర్ నెంబర్ కూడా వచ్చేస్తుంది, రికార్డ్ నెంబరు. అలాగే రికార్డు ఇక్కడ వచ్చేసి ఇక్కడ కింద జర్నల్కి రికార్డు
నెంబర్ మనకు తెలియదు అనమాట. జర్నల్ కూడా ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జర్నల్ దాంట్లోకి రికార్డులోకి వెళ్ళేసి జర్నల్ అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జర్నల్ నేమ్ ఇక్కడ మనం సెర్చ్ చేసి ఉంటే రికార్డు, లేకపోతే క్రియేట్ న్యూ రికార్డు. ఉంటే సెర్చ్ ద్వారా చేస్తాము. కొత్తగా ఇప్పుడు వరకు చేయకున్నామంటే క్రియేట్ రికార్డులోకి వెళ్తాం. ఇక్కడ క్రియేట్ రికార్డ్ అని క్లిక్ చేస్తాం. ఇక్కడ క్రియేట్ అంటే ఇక్కడ మనం రికార్డు క్రియేట్ చేయాలన్నమాట. మనకు బుక్స్ ఎలా రికార్డు క్రియేట్ చేస్తాం అలాగన్నమాట. ఇక్కడ మనకి ఫస్ట్ ఫిక్స్డ్ లెంగ్త్ కంట్రోల్ ఫీల్డ్ ఉంటుంది. దానికి తర్వాత మనకు కంట్రోల్ నెంబర్ ఉంటుంది. దాంట్లో మనం పక్కన ట్యాగ్ ఎడిట్లో క్లిక్ చేస్తే ఇక్కడ మనకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఇక్కడ మనకి బిబ్లియోగ్రాఫికల్ లెవెల్ అని ఉంది కదా, అక్కడ వచ్చేసి మనకి అక్కడ సీరియల్స్ అని ఇవ్వాలి. సీరియల్స్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఇవ్వాలి. బిబ్లియోగ్రాఫిక్ లెవెల్ ఓకే చేసేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనకి ఇవన్నీ మనకి కంట్రోల్ నెంబర్స్ ఇవన్నీ ఆటోగా కంట్రోల్ నెంబరు ఈజీగా వస్తాయి. డేట్, టైం, లేటెస్ట్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ మనకి ఆటోగా అక్కడ డిస్ప్లే అవుతుంటాయి అన్నమాట. మనకి పదం మనకి లెంగ్త్ ఏం అవసరం లేదు. 50 డేటా ఎలిమెంట్ జనరల్ ఇన్ఫర్మేషన్ కూడా ఆటోగా వస్తుంది. ఇంక ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కింద 0 to 0 అవసరం లేదు. 022 వచ్చేసి ఐఎస్ఎస్ నెంబర్, దాని నెంబర్ ఇవ్వాలన్నమాట. మనం ఐఎస్ఎస్ నెంబరు ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఐఎస్ఎస్ నెంబరు ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. డెసిడాక్ జర్నల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, జర్నల్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇక్కడ ఐఎస్ఎస్ నెంబర్ ప్రింట్ దాన్ని తీసుకుంటున్నాం, కాపీ చేసి ఐఎస్ఎస్ నెంబర్ దగ్గర అక్కడ పేస్ట్ చేస్తున్నాం దాన్ని. ఇక్కడ మనకి ఇంకా ఫీల్డ్స్ మనం ఫిల్ చేయాల్సిన ఏం లేవు. కింద బాటంలో కాల్ నెంబర్ ఇక్కడ 040 కూడా మనకి రిక్వైర్మెంట్ అని ఉంది. అక్కడ ఎవరో ఏజెన్సీ వచ్చేసి డెసిడాక్ అని ఇవ్వాలి. నెక్స్ట్ 082 వచ్చేసి అక్కడ మనకి క్లాసిఫికేషన్ నెంబర్ ఇవ్వు. నేను జనరల్గా బ్రాడ్గా ఊరికే క్లాసిఫికేషన్ నెంబర్ ఇస్తున్నాను. ఇప్పుడు మనకి సెక్షన్ 1లో వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రీ పర్సనల్ నేమ్ వచ్చేసి కాకుండా 110లో వచ్చేసి కార్పొరేట్ నేమ్ అవుతుంది. ఇది పర్సనల్ నేమ్ కాదు కాబట్టి కార్పొరేట్ నేమ్, డెసిడాక్ దానికి రెస్పాన్సిబిలిటీ కాబట్టి డెసిడాక్ అని ఇస్తున్నాం. ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ 245 వచ్చేసి మనకి టైటిల్. ఇక్కడ చూడండి, డెసిడాక్ జర్నల్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దీన్ని ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. చేసి ఇక్కడ టైటిల్ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి 260 దగ్గర మనకి ప్లేస్ ఆఫ్ పబ్లికేషన్ న్యూఢిల్లీ, నేమ్ ఆఫ్ ది పబ్లిషర్ డెసిడాక్, డేట్ ఆఫ్ ది పబ్లికేషన్స్ అంటే ఫస్ట్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది, ఇది 1981లో స్టార్ట్ అయింది. ఇది ఇక్కడ ఇన్ఫర్మేషన్ 300లో మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం, 400లో కూడా ఏం లేదు. 500లో మనకి నోట్ కావాలంటే నోట్ చేసుకోవచ్చు, దాన్ని చేసుకోవచ్చు. లేకపోతే 600లో కూడా ఏం లేదు, 700లో కూడా ఏం లేదు. మనకి ఇంకా 900లో మనకి టైప్ ఆఫ్, ఇక్కడ 850లో ఇక్కడ కావాలంటే ఎలక్ట్రానిక్ లింక్ ఇచ్చుకోవచ్చు. 942 ఇక్కడ వచ్చేసి దాంట్లో ఇక్కడ మనకి జర్నల్స్ 900 దాంట్లో టైప్ ఆఫ్ పబ్లికేషన్ ఐటమ్ టైప్ జర్నల్ ఇచ్చి సేవ్ చేస్తాం. ఇక్కడికి రికార్డు సేవ్ అయినట్టు అన్నమాట. ఇక్కడికి జర్నల్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మనం సేవ్ చేసినట్టు. ఇది విడిగా మనం ఫస్ట్ అనే క్యాటలాగ్లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు జర్నల్ కింద. ఇక్కడ సెర్చ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇక్కడ ఐటమ్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకూడదు. జర్నల్ ఎంట్రీ చేసేప్పుడు ఐటమ్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ జర్నల్ అది సేవ్ చేసాం రికార్డు, అంతే, క్లోజ్ చేయడం ఏదైనా. ఇక్కడ మనకి ఇప్పుడు సెర్చ్ చేయాలన్నమాట దాన్ని. ఇప్పుడు రికార్డు క్రియేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి
సెర్చ్ దగ్గరికి వెళ్ళేసి మనకి నేను ఊరికి డెస్డాక్ అని ఇస్తున్నాను. సెర్చ్ చేస్తే మనకి ఆ జర్నల్ డిస్ప్లే అవుతుంది అన్నమాట. మనం ఏదైతే రికార్డ్ చేస్తామో దాన్ని ఇప్పుడు చూజ్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసింది రికార్డ్ నెంబర్ 13 అండి. రికార్డ్ నెంబర్ 13. ఇక్కడ పై ఆప్షన్ వచ్చేసి మనం ఇండివిజువల్ ఇష్యూ చేసేప్పుడు అది జనరల్గా డు నాట్ క్రియేట్ ఐటమ్ రికార్డ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్గా మనం ఇండివిజువల్ ఇష్యూ చేయం కాబట్టి కీప్ ఇష్యూస్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే కాల్ నెంబరు కావాలంటే వేసుకోవచ్చు. ఇక్కడ జర్నల్ లైబ్రరీ, ఏ లైబ్రరీ అనేది. అలాగే ఇక్కడ నోట్, పబ్లిక్ నోట్ ఏమన్నా లేకపోతే స్టాఫ్కి సంబంధించిన నోట్ ఏమన్నా ఉన్నా ఇచ్చుకోవాలన్నా దానికి సంబంధించిన సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ సంబంధించిన కానీ ఏదైనా స్టాఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నాన్ పబ్లిక్ అంటే ఓన్లీ లైబ్రరీ స్టాఫ్కి సంబంధించిన నోటీస్. ప్యాటర్న్ నోటిఫికేషన్ ఏదైనా ఐ ఇష్యూస్ అంటే రూటింగ్ ఆఫ్ పీరియడికల్స్ అట్లాంటి వాటికి అవన్నీ ఉంటుంది. ఇక్కడ మనకి లొకేషన్ అంటే జనరల్గా సెక్షన్స్ ఇచ్చినప్పుడు లొకేషన్ వస్తుంది. మనకి ఇక్కడ ఏ సెక్షన్స్ ఇవ్వలేదు. ఐటమ్ టైపు జర్నల్. గ్రేస్ పీరియడ్ అంటే మ్యాక్సిమం ఒక నెలలో ఎన్ని రోజుల తర్వాత రావచ్చు అనేది గ్రేస్ పీరియడ్ 10 days ఇచ్చాము. అలాగే నెంబర్ ఆఫ్ ఇష్యూస్ డిస్ప్లే అనేది 6 ఇచ్చాం. 6 ఇష్యూస్ ఇయర్కి 6 ఇష్యూస్ ఇచ్చాం, బై మంత్లీ కాబట్టి. 6 ఇష్యూస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళిపోతాం అన్నమాట. నెక్స్ట్ అని ఇస్తే నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్లో వచ్చేసి సెకండ్ స్టెప్ ఏముంటుందంటే ఇక్కడ ఫస్ట్ ఇష్యూ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటుంది. జనరల్గా మనం ఇక్కడ 1st January నుంచి చేస్తాం. ఫ్రీక్వెన్సీ దగ్గర మనకి ఎన్ని ఇష్యూస్ వస్తాయండి. ఇది బై మంత్లీ కాబట్టి 2 monthsకు ఒకటని ఇస్తాం. బై మంత్లీ కాబట్టి 2 monthsకు ఒక ఇష్యూ. దీని ప్రకారం నోట్ చేస్తాం. టోటల్ ఎన్ని ఇష్యూస్ అనేది ఇక్కడ మనకి సబ్స్క్రిప్షన్ లెంగ్త్ అయితే 6 ఇష్యూస్ అన్నమాట. అవి 6 ఇష్యూస్ ఇస్తాం. అట్లా ఈ మనకి స్టార్టింగ్ January 1st ఇస్తాం. మనం January 1st ఇస్తాము. అలాగే ఎండ్ వచ్చేసి December 31st ఇస్తాం అన్నమాట. అది ఇయర్కి సబ్స్క్రిప్షన్ అన్నమాట. 22 ఇయర్కి 2022కి ఇయర్ సబ్స్క్రిప్షన్ అన్నమాట. అలాగే వాల్యూమ్ నెంబరు మనకు అది కూడా ఎలా ఉంటుంది దాన్ని బట్టి వాల్యూమ్ నెంబర్ ఉంటుంది కాబట్టి దానికి వాల్యూమ్ నెంబర్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. అక్కడ సబ్స్క్రిప్షన్ ప్యాటర్న్ కింద బిగినింగ్ వాల్యూమ్ వచ్చేసి ఇవాళ ఇక్కడ బిగినింగ్ వాల్యూమ్ వచ్చి జర్నల్ వచ్చేసి Part-2 వాల్యూమ్ నెంబర్ 1 2022లో. ఇక్కడ అందుకని 42 ఇచ్చేస్తాం. ఇక్కడ నెంబర్ 1 అని ఇస్తాం అన్నమాట. ఇన్నర్ కౌంటర్ అంటే మనకు 6 అని ఇవ్వాలి. అంటే ఇయర్కి ఎక్కువ 2-3 వాల్యూమ్స్ ఉన్నప్పుడు అక్కడ 6 దాటిన తర్వాత నెక్స్ట్ వాల్యూమ్ తీసుకుంటుంది అన్నమాట. ఇక్కడ మనకు దీనికైతే అవసరం లేదు. ఇయర్కే 6 కాబట్టి కొన్నిసార్లు మధ్యలో వాల్యూమ్ మారుద్ది. అడ్డవాళ్ళకి ఎక్కడ మారుతుందో అన్ని ఇష్యూస్ వరకు ఇస్తే నెక్స్ట్ వాల్యూమ్ మారుతుంది అన్నమాట ఇన్నర్ నంబర్ ఇచ్చినప్పుడు. ఇక్కడ టెస్ట్ చేస్తాము ఎన్ని ఇష్యూస్ వచ్చినాయో. అక్కడ జనరేట్ అయ్యి చూపిస్తుంది అన్నమాట మనకి. చూడండి 6 ఇష్యూస్ మనకి జనరేట్ అయింది అన్నమాట. వాల్యూమ్ 1, 2, 3, 4 అని మనకి ఇవి మనకి ఓన్లీ వీక్లో అయినప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే దానికి ఇప్పుడు January 7వ తేదీ ఫస్ట్ ఇష్యూ, మళ్ళీ 14వ తేదీ సెకండ్ ఇష్యూ అట్లా వస్తుంది. అట్లాంటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఇష్యూ అన్నప్పుడు దానికి January 7th వేసుకుంటే వస్తుంది అన్నమాట. అట్లాగా ఇక్కడ సేవ్ చేసేసుకోవాలి. ఇంకా 6 ఇష్యూస్ కరెక్ట్గా వచ్చింది కాబట్టి మనం సేవ్ చేసుకోవాలి. ఏమైనా మార్పు చేయాలని మార్పు చేసుకొని మళ్ళీ సేవ్ చేసుకోవాలి. ఇది ఈ న్యూ సబ్స్క్రిప్షన్ రికార్డింగ్ అంతా అయిపోయింది అన్నమాట. న్యూ సబ్స్క్రిప్షన్ అయిపోయింది అన్నమాట. ఇక్కడ మామూలుగా రిసీవింగ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ నుంచి ఇష్యూ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ రిసీవ్ అని క్లిక్ చేస్తే రిసీవింగ్ ఇష్యూస్ రిసీవింగ్ చూసుకోవచ్చు అన్నమాట.
చూడండి ఇక్కడ ఫస్ట్ 42 నెంబర్ 1 అనమాట. ఎక్స్పెక్టెడ్ అరైవ్డ్ అని ఇచ్చుకుంటే మనకు రిసీవింగ్ కింద. ఏమైనా నోట్ ఉంటే నోట్. ఇప్పుడు లేట్గా వచ్చింది అనుకో, లేట్ అని నోట్ చేసుకుంటాం. అక్కడ సేవ్ చేసుకుంటాం ఇష్యూ. సప్లిమెంటరీ ఇష్యూ వస్తే కింద ఎంటర్ చేస్తాం అన్నమాట. సో అక్కడ రిసీవ్ అయింది. నెక్స్ట్ ఇష్యూ, సెకండ్ ఇష్యూ ఎక్స్పెక్టెడ్ అని వస్తుంది అనమాట. రూటింగ్ అనేది ఇష్యూస్ రూటింగ్ చేసుకునే అనమాట. ఇక్కడ సెకండ్ ఇష్యూ కూడా నేను ఇప్పుడు సెకండ్ ఇష్యూ కూడా ఎక్స్పెక్టెడ్ ఉంటుంది, దాన్ని కూడా మనం చేసుకోవచ్చు. అరైవ్డ్ అని సెకండ్ ఇష్యూ కూడా అరైవ్డ్ అని సేవ్ చేస్తున్నాను. అప్పుడు సెకండ్ ఇష్యూ కూడా సేవ్ అయిపోతుంది అనమాట. నెంబర్ 2 చూడండి, అక్కడ 2 ఇష్యూస్ రిసీవ్డ్ అయిపోయింది అనమాట. అరైవ్డ్ అని వచ్చేసి ఆ లేట్ అని ఊరికి వచ్చాము. లేట్ అన్ని ఇష్యూస్ లేట్ అనే నోట్ సెక్షన్ అవసరం లేదు, దానికి ఒక్కదానికి ఇచ్చుకోవచ్చు. మనకి ఏ ఇష్యూ అయితే లేట్గా వస్తే అదే లేట్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ డేట్ పబ్లిష్ టెక్స్ట్ అనేది మంత్ ఏమన్నా ఈ పలానా మంత్ నుంచి పలానా మంత్ వరకు అన్నప్పుడు అక్కడ డేట్ పబ్లిష్ అనే దగ్గర టెక్స్ట్ కూడా ఇచ్చుకోవచ్చు కావాలంటే. అలాగే మనకి OPACలోకి వెళ్ళి మనం చెక్ చేసినప్పుడు ఎన్ని ఇష్యూస్ వచ్చినాయని కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట. OPACలోకి వెళ్ళేసి ఇప్పుడు 2 ఇష్యూస్ రిసీవ్ చేసుకున్నాము. ఇప్పుడు ఊరికి ఎగ్జాంపుల్, కానీ ఈ ఫిబ్రవరి అయినా ఊరికి చూపిస్తున్నాను సెకండ్ ఇష్యూ కూడా రిసీవ్ చేసుకున్నట్టు. జనరల్గా మార్చ్ తర్వాత సెకండ్ ఇష్యూ స్టార్ట్ అవుతుంది. ఓన్లీ ఫస్ట్ ఇష్యూ రిసీవ్డ్ అనమాట. ఇక్కడ ఊరికి సెకండ్ ఇష్యూ కూడా వచ్చినట్టు నేను ఊరికి చూపిస్తున్నాను ఎగ్జాంపుల్. ఇక్కడ మనం OPACలో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. OPACలో కూడా మనం ఎన్ని ఇష్యూస్ వచ్చాయో చెక్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఓన్లీ OPACకి 80 ఇచ్చాను కాబట్టి 80 లోకల్ హోస్ట్ 80 కింద వస్తుంది అనమాట. ఇక్కడ ఇది OPAC, Koha OPAC. దీంట్లో ఇక్కడ నేరుగా డెస్క్టాప్ ఇస్తుంది. చూడండి, ఇక్కడ డెస్క్టాప్ జర్నల్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసి ఇక్కడ సబ్స్క్రిప్షన్ వచ్చేసి ఒకటి. ఇక్కడ ఇష్యూస్ చూడండి, 2 ఇష్యూస్ అరైవ్డ్ ఆల్రెడీ. ఇక్కడ మనకి ఇదిగా ఇక్కడ హోల్డింగ్స్ అంటే బ్యాక్ వాల్యూమ్స్ వస్తే హోల్డింగ్స్ చూపిస్తుంది పైన. సబ్స్క్రిప్షన్ అనే దగ్గర మనకి డీటెయిల్స్ అంతా చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ 2 ఇష్యూస్ ఎప్పుడు ఇష్యూ అయినాయి, ఎప్పుడు రిసీవ్ చేసుకుంది లైబ్రరీ కూడా మనకి డీటెయిల్స్ ఇవ్వండి. ఈ విధంగా అంటే జర్నల్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనకి మొత్తం డీటెయిల్స్ చూపిస్తుంది అన్నమాట. అక్కడ హోల్డింగ్స్ 0 ఉంది, అక్కడ బ్యాక్ వాల్యూమ్స్ ఉంటే హోల్డింగ్స్ కూడా చూపిస్తుంది అన్నమాట. ఈ విధంగా మనకి ఇక్కడ సబ్స్క్రిప్షన్ అయితే 1 అనమాట. సబ్స్క్రిప్షన్ ఈ విధంగా న్యూ సబ్స్క్రిప్షన్ ప్రాసెస్ అంతా ఉంటుందన్నమాట. మనం నెక్స్ట్ వీడియోలో మనం బ్యాక్ వాల్యూమ్స్ ఎలా జనరేట్ చేయాలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.